నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను శిశిర భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రూపొందించిన అత్యంత అధునాతన సమాచార ఉపగ్రహం జీశాట్-20 ప్రయోగం సక్సెస్ అయింది. స్పేస్ ఎక్స్ కి చెందిన ఫాల్కాన్ 9 రాకెట్ ఈ జీశాట్-20ని నింగిలోకి నేడు విజయవంతంగా మోసుకెళ్లింది. అమెరికాలోని ఫ్లోరిడా కేప్ కెనావెరల్ వేదికగా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ ఎండి రాధాకృష్ణన్ తెలిపారు. ప్రయోగాన్ని పర్యవేక్షించిన ఆయన జీశాట్-20 ఖచ్చితమైన కక్షలోకి చేరిందని ఆయన వెల్లడించారు. 34 నిమిషాల పాటు ప్రయాణం అనంతరం కక్షలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టింది. అనంతరం హసన్లో ఉన్న ఇస్రో మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ ఈ ఉపగ్రహాన్ని నియంత్రణలోకి తీసుకుంది. 4700 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని మన రాకెట్లు తీసుకెళ్లేందుకు సాధ్యపడకపోవడంతో స్పేస్ ఎక్స్ ద్వారా ఇస్రో ప్రయోగించింది. జీశాట్-20 ఉపగ్రహం 14 ఏళ్ల పాటు సేవలు అందించనుంది. వాణిజ్యపరంగా ఇస్రో స్పేస్ ఎక్స్ మధ్య ఇదే తొలి ప్రయోగం. భారత్లోని మారుమూల ప్రాంతాలు, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ వంటి ద్వీపాల్లోనూ ఇంటర్నెట్ సేవలను అందించడమే ఈ ఉపగ్రహం లక్ష్యం. అంతేకాకుండా అడ్వాన్స్డ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ లక్ష్యంగా ఇస్రో దీన్ని రూపొందించనుంది.